ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు బహు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరి దేవుడు మనకు అనుగ్రహించిన పాఠ్య భాగంలోనికి వెళ్దాం ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుజేయును. అలాగే 3వ మాట చదువుతాను. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. ఈ మాటలను బట్టి నా తండ్రి, నీ ప్రజలకు ఈ వాక్యాన్ని అందించబోచుండగా నన్ను ఒక కార్యాన్ని జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి, ఆత్మకార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, గొప్ప కార్యాన్ని, నూతన క్రియను జరిగించి మీరు మహిమ పొందుకోండి. అందరము దీవించబడ్డానికి చెబుతున్న నేను, నా కుటుంబము, నా పరిచర్య, అలాగే వింటున్న వారి కుటుంబాలు, పరిచర్యలు బహు సమృద్ధిగా మీ మాటల చేత దీవించి ఆశీర్వదించబడును గాక. అలాగే నీటి ప్రవాహము వలె ఈ యొక్క బోధ, ఈ యొక్క వాక్యము నాయన తండ్రి, మీ స్వరము ఎక్కడికైతే ప్రవహిస్తుందో, వినిపిస్తుందో నేను ఆ ప్రాంతంలో క్షేమాభివృద్ధి కలుగ చేయబడును గాక. తండ్రి, ప్రజలు దీవించబడుదురు గాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మీ రాజ్య వ్యాప్తి కొరకు ఈ సందేశాన్ని ప్రతిష్ఠిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 2 విషయాలు మాట్లాడుతున్నారు. మొదటిగా జ్ఞానం, రెండవదిగా ప్రేమ. ఏంటట? వన్ ఈజ్ నాలెడ్జ్ అండ్ దెన్ అనదర్ ఈజ్ లవ్. ఇక్కడ ఈ 2 విషయాలు కంపారిజన్ చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆయన వర్ణిస్తున్నాడు. సరే, అక్కడ బలి గురించి మాట్లాడుతున్నాడు, విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు, అర్పణ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ఇంకా అనేక విషయాలు, పరిశుద్ధత గురించి, అపవిత్రత గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు నేను మీకు 2 మాటలు చెప్తాను. మొదటిగా జ్ఞానము, రెండవదిగా ప్రేమ. ఇక్కడ అంటాడు, దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి తెలిసిన వాడవుతాడట. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి వాడు తెలుస్తుంది బాగా. కాబట్టి ప్రేమలో ఉన్న ఔన్నత్యం, ప్రేమలో ఉన్న గొప్పదనం, ప్రేమలో ఉన్న ఔదార్యం, విశిష్టత, అలాగే విలువలు, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడికి నీవు పర్సనల్గా గుర్తుండిపోతావు. ఏం చేయాలంట? మనము దేవుని ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలంట. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి ఎరుకైన వాడే, తెలిసిన వాడే. కాబట్టి మనం అప్పుడు దేవుడిని ఏమడిగినా దేవుడు చేయగలుగుతాడు. దేవుడిని ఏమి కోరినా ఆయన అనుగ్రహించగలుగుతాడు. లేక మన అవసరాలు చూసి, తెలిసిన మనిషి కాబట్టి మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చడానికి ఇష్టపడగలిగేటటువంటి దేవుడై ఉన్నాడు. కానీ ఈ భూమి మీద ఉన్న నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా, లేక దేవుని ప్రేమను కలిగి ఉన్నామా లేదా అన్నదే మనము ఆలోచన చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామందికి జ్ఞానం ఉంది, కానీ ప్రేమ లేదు. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం. 2 భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు అనుకుందాం.
వాళ్ళ దగ్గర గొప్ప జ్ఞానం ఉండి గొప్ప సంపాదన ఉంటుంది. భార్య ఏమో ఒక ప్రక్కన 1,50,000, భర్త ఏమో ఒక 2 లక్షలు, ఇలాగ ఒక 3 లక్షలు, 4 లక్షలు సంపాదన నెలకి వాళ్ళకి ఉన్నప్పటికీ, వాళ్ళ జ్ఞానం బట్టి వాళ్ళు సంపాదిస్తున్నప్పటికీ వాళ్ళల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ప్రేమ కరువైపోతుంది. ఉన్నాయని చెప్పలేను, లేవని చెప్పలేను. ఈ జ్ఞానము లేకపోతే, ఈ వృత్తి లేకపోతే, ఈ సంపాదన కన్నవారి నుంచి దూరం చేస్తుంది, ఉన్నవారి నుంచి దూరం చేస్తుంది, ఉన్న ఊరు నుండి దూరం చేస్తుంది. ఎందుకు అంటే, నేను ఎక్కువగా సేవ చేసినటువంటి ప్రాంతాల్లో కానీ, తిరిగే ప్రాంతాల్లో కానీ వృద్ధుల్ని ఎక్కువగా నేను రీచ్ అయినప్పుడు, మా అమ్మాయి అమెరికాలో ఉన్నారండి, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నారండి, మా అమ్మాయి కెనడాలో ఉందండి, మా అబ్బాయి ఇంగ్లాండ్లో ఉన్నాడండి, ఇలాగా విదేశాల పేర్లు చెప్తూ సంతోషిస్తున్నారు. కానీ వాళ్ళ ప్రేమను వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. పిల్లల ప్రేమ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పొందుకోవాలి. అలాగని ఇంటి దగ్గర ఉంటే అంత సంపాదన రాదు కాబట్టి జ్ఞానాన్ని బట్టి సంపాదన కూడా ఉండాలి, కానీ జ్ఞానము ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, దేవుని రాజ్యంలో దేవుని జ్ఞానమే పనిచేస్తుంది తప్ప మనిషి జ్ఞానం పనిచేయదు. అలాగే మీరు సంసారం చేసుకునేటప్పుడు భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో సంసారం చేయండి అని అపోస్తలుడు పేతురు గారు తన పత్రికలో చెప్తాడు. ఇటు జ్ఞానము అవసరమైనదే మానవుడికి, అలాగున దేవుని ప్రేమ కూడా వాడు కలిగి ఉండాలి. ఎంతమంది ఈ రోజున ఈ దేవుని ప్రేమ కలిగి ఉంటున్నారు? జ్ఞానము కన్నా ప్రేమ గొప్పది. జ్ఞానము కన్నా ప్రేమ గొప్పది. ఎందుకు అంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, గొప్పతనాన్ని కలుగజేస్తుంది. బూస్టింగ్ లేకపోతే ఓ అని ఇదని అదని ఇదని నేనింత అని చెప్పేసేసి మనిషి పొంగిపోయినట్టుగా చేస్తుంది. మనిషి ఉప్పు తప్పిపోయిపోతాడు. కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ప్రేమ నిర్మాణాత్మకమైన పనులు జరిగిస్తుంది. ప్రేమ క్రియారూపంలో పనిచేస్తుంది. ప్రేమ దేవుని రాజ్యాన్ని కడుతుంది. ప్రేమ దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేస్తుంది. ప్రేమ దేవుని సంఘాన్ని వ్యాపింపచేస్తుంది. లవ్ బిల్డ్స్, లవ్ ఎడిఫైస్. జ్ఞానము వలన క్షేమాభివృద్ధి కలుగుతుందని ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ ప్రేమ వలన క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వెంత జ్ఞానవంతుడు అయినా దేవుడు నిన్ను దేవుడికి తెలియదేమో నువ్వు, కానీ నువ్వెంత ప్రేమ కలిగి ఉంటావో అంతగా దేవుడికి తెలిసిన వాడు అవుతావు. ప్రేమ ఉప్పొంగదు. అదే కొరింథీ పత్రికలో రాస్తాడు 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు. అదే మొదటి పత్రికలో రాస్తాడు. ఏమని రాస్తాడు? 4వ వచనంలో చూద్దాం. 13వ అధ్యాయం 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును,
దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ఇంకా ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. జ్ఞానం మాత్రం ఉప్పొంగిపోద్దంట, పొంగి పొంగి ఆవిరైపోతుంది. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది, సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకోదు. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి క్వాలిటీస్. ఇవి క్రియలు జరిగించడానికి, దేవుని రాజ్యపు క్రియలు జరిగించడానికి ఈ లక్షణాలే పనికొస్తాయి. మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని రాజ్యంలో పనిచేయదు. మనిషి జ్ఞానం దేవుని రాజ్యంలో పనిచేయదు. మనకు ఉండాల్సింది దైవిక జ్ఞానం, పైనుండి వచ్చి జ్ఞానం ఉండాలి. పైనుండి వచ్చి జ్ఞానం లేక నా జనులు నశిస్తున్నారని అన్నాడు. నీకు గూగుల్లో నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, లేకపోతే నీకు ఏఐలో నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, నీకు డేటాబేస్ రాకపోయినా పర్లేదు, లేకపోతే నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోయినా పర్వాలేదు, లేకపోతే నీవు ఏ గ్రేడ్ మార్కులు వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం మాత్రం నీకు ఉండాలి. పరలోకపు జ్ఞానము, ప్రభు యొక్క జ్ఞానము, దైవిక జ్ఞానము, అలాగే దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం నీకు నాకు ఉండాలి. సంఘానికి, సేవకులకి, విశ్వాసులకి అందరికీ ఉండాలి. ప్రేమ ఉండేటప్పుడట ప్రేమ డంబం పలకదంట, ప్రేమ అమర్యాదగా నడుచుకోదట, ప్రేమ స్వప్రయోజనం చూసుకోదట, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట, ప్రేమ దయ చూపిస్తుందంట, ప్రేమ ఉప్పొంగదంట. ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగితే ఏం జరుగుతుందో నేను ఒక మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఇక్కడ విత్తనాలు విత్తువాని ఉపమానంలో నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని విత్తనాలు విత్తుచుండగా త్రోవ ప్రక్క పడ్డాయి. ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అవి మొలవాలి అంటే వేరుండాలి. వేరుండాలి అంటే మట్టి ఉండాలి, మన్ను లోతుగా ఉండాలి. కానీ అక్కడ మన్ను లోతుగా లేనందున వాటికి వేరు లేక అవి ఏం చేశాయంటే ఎండొచ్చినప్పుడు ఎండిపోయినాయి, పుష్పించాయి, పుష్షన పొంగాయి. వెంటనే మళ్ళీ ఏమయ్యేవి, వెంటనే అవి మాడిపోయినాయి, ఎండిపోయినాయి. ఎందుకు అంటే వేరు లేదు, ఎందుకంటే లోతైన మట్టి లేదు. అదే అలాగ గమనించుకుంటే గనక 20వ వచనంలో రాతి నేలను విత్తబడిన వాడు
వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరిస్తాడట. వీళ్ళు, నేను చెప్తున్నాను చూడండి, ఒక బ్యాచ్ మనుషులు ఉంటారు. వీళ్ళు దేవుడి కన్నా దేవుని దాసులను, మాలాంటి వారిని ఎక్కువగా ఆరాధిస్తుంటుంటారు. దైవజనులు అద్భుతంగా వర్ణించి వివరించి చెప్పే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆ జ్ఞానం లేని వారు కూడా ఉన్నారు. ఎవరికి ఏ జ్ఞానం చొప్పున అయితే ఆ జ్ఞానం చొప్పున, ఎవరికి ఏ కొలత చొప్పున అయితే ఆ కొలత చొప్పున పరిచర్య అనుగ్రహించబడుతుంది. అయితే వీళ్ళు వాక్యం విన్న తర్వాత ఏం చేస్తారు? అబ్బా, ఏం చెప్పాడురా అని ఆ మహిమనంతా కూడా ఈ మనుషులకి ఇస్తారు. వాడు తుమ్మినా, వాడు దగ్గినా, వాడి కళ్ళద్దాలు, వాడి బట్టలు, వాడు షూటు, వాడి బూటు, వాడి ఆకారం, ఒకవేళ వాడు గర్వించిన అహంకారాన్ని ఇష్టపడుతూనే ఉంటుంటారు. మరికొంతమంది కులగణన, అరే మనడురా ఎరగదీసాడురా, మనోడురా వాక్యం చెప్పలేరా, ఎలా పడితే అలా చెప్పని, నీకేం పర్లేదు మనోడే అని ఈ రకమైనటువంటి ట్రాన్స్లో పడిపోతున్నారు సంఘం. కానీ ఆ వాక్యం కొంచెం బాగుండగానే అని చప్పట్లు కొట్టి జాగ్రత్తగా చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు ఉప్పొంగుతుంటారు, సంతోషిస్తుంటుంటారు. కానీ ఆ తర్వాత జరిగే సంగతి ఏంటంటే, వారిలో అయితే అతనిలో వేరు లేనందున, అరే బాబు, వాక్యం ఎప్పుడు మంచిదే, వాక్యాన్ని ఏ స్టైల్లో చెప్పాల్సిన రీతిలో ఆ స్టైల్లో చెప్తాడు సేవకుడు. వాక్యం మంచిదే, అయితే ఒకటి, మంచి వాక్యాన్ని మంచిగా వివరించాలి, మంచిగా వర్ణించాలి, మంచిగా వడ్డించాలి, మంచిగా విభజించాలి, మంచిగా పంచిపెట్టాలి. శ్రేష్టమైన ఆహారం అది, జీవము కలిగిన జీవాహారం అది, దేవుని వాక్యం అది. ఇష్టానుసారంగా మనం వడ్డించడానికి, వివరించడానికి, వదిలేయడానికి ఇది మనం అలా చేయకూడదు. సేవకులమైన మనం అలా చేయకూడదు. ఎందుకురా ఇలాంటి బోధకుడు, ఎందుకురా వీడికి, ఎందుకురా సేవ అనేటువంటి రీతిలో మనము మన పరిచర్యను, వాక్య పరిచర్యను చేయకూడదు. అయితే వాక్యాన్ని విని సంతోషించేటటువంటి గుంపు ఒకటైతే, ఆ వాక్యాన్ని బట్టి ఫలింపజేయబడినటువంటి గుంపు వేరేగా ఉంది. వాక్యాన్ని వినడం ఒక తంతు, వాక్యాన్ని బట్టి సంతోషించడం ఒక తీరు, ఒక తెన్ను. అర్థమవుతుందా? కానీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తే వాడికి ఒరిగేదే లేదు. ఆ వాక్యాన్ని బట్టి వాడు ఫలించాలి, అప్పుడు అన్ని సమకూర్చబడతాయి. ఆ వాక్యాన్ని బట్టి సంతోషించడం అనేది ఉప్పొంగడం. సహవాసానికి వెళ్తున్నావు, సన్నిధికి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఇన్ని రకాలుగా సేవకుడు బోధిస్తున్నాడు, ఆ యూట్యూబ్ వీడియోలు పెట్టుకుంటున్నావు, లేకపోతే లైవ్ పెట్టుకుంటున్నావు, లేకపోతే ఇతరులకు షేర్ చేస్తున్నావు, లైక్ కొడుతున్నావు, లేకపోతే లైవ్లోనే ఉన్నావు, చేసావు, హ్యాపీగా నువ్వు వాక్యాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఎంజాయ్ చేస్తున్న వాక్యం నీలో పనిచేయటం లేదంటే, నువ్వు చక్కగా భోజనం చేస్తున్నావు కానీ నువ్వు బక్కగా ఉన్నావంటే ఏదో ప్రాబ్లం ఉంది.
చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు, మీల్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నీవు ఆ మీల్ నీలో పనిచేయటం లేదు. నీకు ఇంకా వైటమిన్స్ డెఫిషియన్సీ ఉంది, నీకు ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఉంది, నీకు ఇంకా ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉంది, నీకు ఇంకా ఎంజైమ్స్ డెఫిషియన్సీ ఉంది. నీ కాలేయం కానీ, నీ ఈ ప్రేగులు కానీ, నీ కిడ్నీ కానీ, నీ గుండె కానీ, నీ నీ లోనున్న భాగాలన్నీ కూడా బయటకు కనిపించే కొన్ని పార్ట్స్ లైక్ కళ్ళు, చెవి, ముక్కు, నోరు, పళ్ళు, లేకపోతే కాళ్ళు, చేతులు కనబడుతున్నాయి, జుట్టు కనిపిస్తుంది, కానీ లోనన్న ఆ అవయవాల్లో ఆ ఆహారం పనిచేస్తుందా లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? చేయి పట్టుకొని చూస్తాడు, నాలుగు తీయి అంటాడు, అంటాడు, కళ్ళు ఎత్తి ఇలా చూస్తాడు. ఎందుకు అంటే ఈ బయట చూసేటటువంటి ఈ ఆకారం లోనున్నటువంటి పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయో ఆయనకు ఒక అవగాహన కొరకు చూస్తాడు. నువ్వు వింటూ ఉప్పొంగుతున్నటువంటి శైలే కాకుండా ఆ వాక్యాన్ని 30దంతులుగాను, 60దంతులుగాను, 100దంతులుగాను ఫలింపజేయబడేటటువంటి స్థితిలోనికి రావాలంటే నీకేముండాలంట? వేరు ఉండాలా. అందుకోసం మీరు ప్రేమయందు వేరు పారి, క్రీస్తు ప్రేమయందు సమస్త జ్ఞానమునకు మించిన, ఆ మాటకు వస్తాను, ఆ తర్వాత వస్తాను. కానీ ఇక్కడ ఏముండదట? చదువుదాం. 20-21 మొదటి కొరింథీ పత్రిక, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనంలో ఏమందట? రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషిస్తాడు, దాన్ని అంగీకరిస్తాడు. He accepts and he enjoys. He hears the word. అయితే ఒక్క ప్రాబ్లం ఉంది, అందులో వేరు లేదు. ఏం లేదట? వేరు లేదు. వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వేరు అనేది వెళ్ళిపోతే ఆ వేరు ఏం చేస్తుందంటే భూమిలోనికి చొచ్చుకుపోయి భూగర్భములో ఉన్న జలాన్ని గ్రహిస్తుంది. అది క్రిందకు దూసుకుంటూ పోతూ పైకి ఆ చెట్టుని పైకి పెరిగినట్టుగా, పైకి ఎదిగినట్టుగా కాండానికి బలం ఇచ్చి, అలాగే శాఖలకు లేక తీగ బ్రాంచెస్కి అంటే ఆ కొమ్మలకు నీటిదనాన్ని, చక్కదనాన్ని, పచ్చదనాన్ని ఇచ్చి ఆ చెట్టును ఎదిగింపచేసి ఫలభరితం చేయటానికి వేరు అనేది కిందకి వెళ్ళాలి. ఈ వాక్యాన్ని అంగీకరించిన వాడు, ఈ వాక్యాన్ని బట్టి సంతోషించేవాడు, వాడికి శ్రమ కలిగిన, హింస కలిగిన అభ్యంతరపడతాడు. అప్పుడు వాక్యాన్ని వదిలేస్తాడు. వాక్యాన్ని అంగీకరించినాడు వాక్యాన్ని విసర్జిస్తాడు. వాక్యాన్ని విని సంతోషించే వాడికి దుఃఖం కలుగుతుంది. ఆ వాక్యంలో ఉన్నటువంటి సామరస్యాన్ని, ఆ వాక్యంలో ఉన్న రసాన్ని, ఆ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని, ఆ వాక్యంలో ఉన్న శక్తిని, ఆ వాక్యంలో ఉన్న ప్రభావాన్ని, ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని చూడగొనలేడు. అందుకోసమే అక్కడ మాట అంటాడు, తెలుసుకోవాల్సింది
ఇంకా బోల్డ్ అంత తెలుసుకోవాలా. నీకు తెలిసింది కొద్దిగా అయినా సరే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందయ్యా, చాలా ఉంది చెప్తున్నాడు. ఏంటంటే 2వ వచనంలో 1 కొరింథీ 8:2 ఏం చెప్తున్నాడంటే, ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. వాడికి తెలియదు నేను ఇంకేమైనా తెలుసుకోవాలా అన్న సంగతిని ఆలోచన చేయలేడు. నాకు ఇది తెలుసు కాబట్టి తెలుసులే అని ఉండిపోతాడంట అక్కడ. అది జ్ఞానంలో కొదువ. ఇది వేరు లేనందున శ్రమలు వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడిలే అని ఈ ఉప్పొంగునోడు ఏం చేస్తాడంట, వాక్యాన్ని బట్టి ఉప్పొంగుతాడు, కానీ శ్రమను బట్టి కృంగిపోతాడు, హింసను బట్టి అభ్యంతరపడతాడు. అది నిజమైనటువంటి భక్తి భావజాలం కాదు, అది నిజమైనటువంటి క్రైస్తవ భక్తి కాదు, అది నిజమైనటువంటి దైవత్వము కూడా కాదు. అంటే సేవకుడు ఒక్కడేనండి అన్ని శ్రమలకి నిలబడాలి? సేవకుడు ఒక్కడే అన్ని శ్రమలకు నిలబడాలా? సంఘం నిలబడదా? సంఘానికి వాక్యం వద్దా? విశ్వాసులకు వాక్యం వద్దా? విశ్వాసులకు దీవెనలు కావాలి, విశ్వాసులకు సంతోషం కావాలి, విశ్వాసులకు సమృద్ధి కావాలి. పాస్టర్ గారు మాత్రం కష్టాలు అనుభవించనే, పాస్టర్ గారు కన్నీరు కార్చని, పాస్టర్ గారు మోకాళ్ళు అరగని, పాస్టర్ గారు ఆకలితో ఉన్నాయి. ఉంటాం, ప్రభు కోసం ఉంటాం, శ్రమలు ఎదుర్కోలేక ఉంటాం, హింస ఎదుర్కోలేక ఉంటాం, దేవుని ఏర్పాటులో ఉంటాం, దేవుని ప్రేమలో ఉంటాం, దేవుని చిత్తంలో ఉంటాం. మీకోసమే కదా. కానీ మాకు అన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుని వదిలేది లేదే, చేసేది లేదే కదా. మరి మీరు ఎందుకు వదిలేస్తున్నారు? మీరెందుకు గుడికి రావటం లేదు? మీరెందుకు దేవుని సన్నిధికి రావటం లేదు? మీరెందుకు వాక్యం చదవటం లేదు? మీరెందుకు ప్రార్థన చేయటం లేదు? మీరెందుకు ఉపవాసం ఉండటం లేదు? మీరెందుకు దేవుడికి ఇవ్వటం లేదు? ఆదివారం కనబడతా లేదు? కొత్త సినిమా వస్తే టెన్షన్గా చూస్తున్నావే, కొత్త ఫ్రెండ్ వస్తే టైం అంతా ఇస్తున్నావే, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా సంబరాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా, ఎక్కడికైనా ఆటకి వెళ్ళాలన్నా అంత ఉత్సాహాన్ని కనబరుస్తున్నావే. ఒకరోజు వాక్యం విని అంగీకరించి సంతోషించి గెంతి ఉప్పొంగిన నీవు ఎందుకు ఎందుకు అభ్యంతరపడుతున్నావు అంటే, నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానీ దేవుని ప్రేమ నీలో లేకపోవడం బట్టే ఆ వాక్యం కొరకు నిలబడలేకపోతున్నా. అదే వేరు, అదే ప్రేమ. దేవుని ప్రేమ, దేవుణ్ణి ఎవడైతే ప్రేమిస్తాడో వాడు అభ్యంతరాలు ఎదుర్కొంటాడు, వాడు శ్రమలు ఎదుర్కొంటాడు, వాడే దేవుడికి తెలుస్తాడు, వాడే దేవునికి ఎరుకైన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా పవర్ఫుల్ అండి, మాటలు చాలా పవర్ఫుల్. అందుకోసం అంటాడు కదా అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం, అక్కడ 17వ మాటలు ఏమంటాడు?
15 నుంచి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము ప్రేమ. నేను చెప్పాను కదా, జ్ఞానము ప్రేమ, జ్ఞానము ప్రేమ. జ్ఞానము ఉప్పొంగ చేస్తుందంట, ప్రేమ విస్తరింపచేస్తుంది లేక వ్యాపింపచేస్తుంది, లేక దేవుని రాజ్యాన్ని కడతాది. దేవుని రాజ్యములో దేవుని సంఘానికి, సేవకులకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ అందరూ 11వ వచనంలో కూడా ఒక మాట అంటే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందుకునేటట్టు జ్ఞానం ఉండాలి తప్పించి, కానీ ఈ ఇహలోకమైనటువంటి జ్ఞానం అనేది దేవుని జ్ఞానంతో సరితూగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇక్కడ పదిహేను వచనంలో ఏమంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అది ఇటు జ్ఞాన విషయంలో ఎదుగుదాం, అటు ప్రేమ విషయంలో కూడా. జ్ఞానం కొట్టలేదు, జ్ఞానము పొంగ చేస్తుంది. జ్ఞానం ఉండాలి. యేసు ప్రభువును గూర్చిన జ్ఞానం ఉండాలి. అర్థమైందా? వాక్యాన్ని గూర్చిన జ్ఞానం ఉండాలి, దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి, దైవత్వాన్ని గూర్చిన జ్ఞానం ఉండాలి, సంఘాన్ని గూర్చిన జ్ఞానం ఉండాలి, పరిచయం గూర్చిన జ్ఞానం ఉండాలి, పరలోకాన్ని గూర్చిన జ్ఞానం ఉండాలి, పరిశుద్ధ దూతల గూర్చిన జ్ఞానం ఉండాలి, ప్రభువుని గూర్చిన జ్ఞానం ఉండాలి, రక్షణ గూర్చిన జ్ఞానం ఉండాలి, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి. కానీ నీవు నేను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి. ఎలా ఉండాలట? క్రీస్తు వలె ఉండుటకు. అది చెయ్యాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. అది చేయాలంటే ఏం చేయాలట? ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యాన్ని చెప్పాలన్నా, సత్యాన్ని ప్రకటించాలన్నా, సత్యాన్ని ఒప్పుకోవాలన్నా, సత్యానికి సాక్షిగా ఉండాలన్నా, నీవు నేను ఆయన ప్రేమను కలిగి ఉండాలి. ఆయన ప్రేమను కలిగి ఉండాలి.
చేస్తారు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఇంకొక మాట నేను చెప్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6-7 మాటలు చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6-7 మాటలు చదువుకుందాం. అక్కడ ఏమని రాసిందట? పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. 4వ వచనంలో ఉంటుంది కదా, ఎవరట? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇది దేవుని ప్రేమించేవారు కాదు వీళ్ళు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. చాలామంది దేవుని ప్రేమ లేకున్నా లోకపు ప్రేమ, ఈ దురాశ ప్రేమ ఎక్కువ ఉండి ఏం చేస్తారంటే ఎప్పుడు నేర్చుకొనిచున్నా సరే దాని శక్తిని అనుభవించలేనటువంటి అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి వీళ్ళు సత్యమును ఎదిరించిన వారైపోయారంట. చివరికి ఆఖరికి ఎలా వచ్చినట్టు 8వ వచనం, ఎన్నే ఎంబ్రి అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. మనం ఏంటట? సత్యమునకు సాక్షులమై ఉండాలని చెప్పాడు ఇక్కడ కదా. ప్రేమ కలిగి సత్యము ప్రేమ కలిగి సత్యము చెబితే క్రీస్తు వలె ఉంటారంట. ప్రేమ కలిగి సత్యము చెప్పే వాటిలోనే వారే క్రీస్తు వలె ఉంటారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సత్యముని ఎదిరించిన వారంగా ఉండకూడదు. జ్ఞానం ఒక్కొక్కసారి పని చేయకపోతే, అంటే ఎల్లప్పుడూ నేర్చుకునేటువంటి జ్ఞానం, కానీ నాయకత్వాన్ని ఎదిరించడం, సేవకుని ఎదిరించడం, సంఘంలో ఉన్నటువంటి బలహీనత, అది సత్యాన్ని అడ్డుకోవడమే, సత్యాన్ని ఎదిరించడమే. ఇది చాలా వరకు ప్రమాదకరంగానే ఉంటుంది. వాడిలో సత్యం ఉండదు. వాడు దేవునికి ఎరుకైన వాడు కాడు. వాడు ప్రేమ కలిగి ఉంటే వాడు సత్యానికి సాక్షిగా ఉంటాడు, సత్యాన్ని ప్రకటిస్తాడు, సత్యాన్ని చెబుతాడు. కానీ వాడు సత్యాన్ని ఎదిరించిన వాడు కాదు. సత్యాన్ని ఎదిరించడం అనేది దేవుని ప్రేమను దూరపరుచుకోవటం. సత్యాన్ని ఎదిరించే వాడిలో దేవుని ప్రేమ ఉండదు. ఈ లోక ప్రేమ ఉంటుంది. సుఖానుభవాలను ప్రేమించే ప్రేమ ఉంటుంది తప్ప దేవుని ప్రేమ వాడిలో. వీళ్ళు భ్రష్టులైపోతారు, విశ్వాస విషయంలో భ్రష్టులైపోతారు. దేవుని సమాజంలో, సంఘంలో వీళ్ళు నిలువదగిన వారు కాలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఆయన ప్రేమ యందు నిలిచి ఉండడం అనేది మనము నేర్చుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయములో చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయానుకూలంగా మనం ప్రవర్తించుకోవాలి కాబట్టి
రెండు మాటలు నేను గుర్తు చేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నా. ఇలాగ 1 యోహాను పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది అక్కడ. నాలుగవ అధ్యాయంలో ఇక్కడ ఉంటుంది 7వ వచనంలో. అలాగే అవన్నీ చదువుకుంటే కష్టం, కానీ ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. 16వ వచనం. ఇంకా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇది హల్లెలూయా. ప్రేమ ఎందుకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అంటే, ప్రేమ ఎందుకు దేవుని రాజ్యాన్ని నిర్మిస్తుంది అంటే, ప్రేమ ఎందుకు ఒక నిర్మాణాత్మకమైన పని జరిగిస్తుంది అంటే, క్రియలు జరిగిస్తుంది అంటే, దేవుడు వాడిలో ఉంటాడు కాబట్టి. దేవుడు వాడికి తెలుసు, దేవుడు వాడిలో ఉంటాడు. చూసారు ఇక్కడ ప్రేమ. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. వాటిలో దేవుడు ఉంటాడు. ప్రేమను నిలవాలి. జ్ఞానం ఉంటే ఉంచుకో, తప్పు కాదు. కానీ దేవుని ప్రేమ నీలో లేనప్పుడు విశ్వాసంలో భ్రష్టుడు అయిపోతావంట. సంఘములో జతపరచబడిన వాడు అయిపోతావంట. అలాగే సత్యమునకు దూరంగా ఉన్నవాడు అవుతావంట. సత్యమును ఎదిరించిన వాడు అవుతావంట. క్రీస్తు వలే ఉండలేవంట. దేవునికి తెలియని వాడి గుంపులో ఉంటావంట. ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? ఉప్పొంగేది ప్రేమ కాదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అదే 1 యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అవే మాటలు పలుకుంటూ వచ్చాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దేవుని ప్రేమ ఎవరిలో నిలిచి ఉంటుందో వాడిలో దేవుడు నిలిచి ఉంటాడని చెప్పిన ఈ మాటలు బట్టి ఆ దేవుని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. దేవుడి రాజ్యాన్ని కడతాది. యేసు క్రీస్తు ప్రభువులాగా జీవించటానికి నీకు నాకు కావలసింది దేవుని ప్రేమ తప్ప, దేవుని జ్ఞానము తప్ప, దేవుని ప్రేమ తప్ప. ఈ లోక జ్ఞానము కాదు, ఇంకొకటి వేరేదేవి కాదు. నీలో దేవుడు ఉన్నాడని తెలియచేయబడ్డానికి సూచన ఏంటంటే దేవుని ప్రేమ నీలో ఉంటే నీలో దేవుడు ఉన్నట్టే. నువ్వు దేవుని ప్రేమలో నిలిచి ఉంటే గనక నువ్వు దేవునికి ఎరికైన వాడవే. దేవుడు నిన్ను దేవుడికి నువ్వు తెలిసిన వాడవే. లేకపోతే నువ్వు దేవుడికి తెలిసిన వాడవు కాదు. అందుకోసమే ప్రేమ గొప్పది. ప్రేమ డంబము పలకదు.
ప్రేమ మత్సర పడదు, ప్రేమ స్వప్రయోజనం చూసుకోదు, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది. ఇవి కలిగి ఈ లోకంలో జీవించిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకొకరు ఎవరు కూడా లేరు. ఆయనలాగా మనం కూడా ఉండాలి అంటే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే గనక ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనకు తెలిసిన వారమై ఉంటాము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు లాగా ఈ భూమి మీద మనం కూడా బ్రతికి దేవుని రాజ్యాన్ని నిర్మించి దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేసి క్షేమాభివృద్ధి కలుగజేసి సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగజేసేటటువంటి ఒక చక్కని ఆత్మీయ దేవుని కుమార్తెగా నీవు నేను ఆయన ప్రేమ యందు మాత్రమే వర్ధిల్లగలుగుతామని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రేమను కలిగి ఉందాం. అట్టి ప్రేమతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ యందు నువ్వు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు అని ఈ మాటను బట్టి దేవుడు మనల్ని దీవించిన గాక. జ్ఞానము కన్నా ప్రేమ గొప్పది, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యందు వేరుపారి స్థిరులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభు మీ యందు ఉండాలని, ప్రభు ప్రేమ యందు మీరు ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, మీరు క్షేమాభివృద్ధి పొందుతూ సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ వ్యాపింపచేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ప్రభు మహిమార్థమై ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారు వచ్చిన ప్రార్థన చేస్తారు, మనం ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. హల్లెలూయా. షార్ట్ ప్రేయర్. సకల ఆశీర్వాదం కానుపుత్ర నీ ఘనమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో అయ్యా తండ్రి మీ దాసు ద్వారా తండ్రి అయ్యే బలమైన జీవనం వాక్య ప్రభా మాకు ప్రభా ప్రకటించే విధానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నీ ప్రేమలో నిలిచి ఉండడానికి తండ్రి ఈ దినం తండ్రి నీ గొప్ప వాక్యం ప్రభా మాకు సేవకు ద్వారా ప్రభా మాకు ప్రభా ఏసే ఇచ్చో తండ్రి వినిపించో తండ్రికి స్తోత్రాలు తండ్రి ఏసయ్య. అయ్యా నాలో ప్రభా నీ దైవిక ప్రేమ, నీ దేవుడు ప్రేమ ఉంటే ప్రభా నాలో ప్రభా నువ్వు నిలిచి ఉన్నట్టే ప్రభా ఏసయ్య. హల్లెలూయా. దేవా ప్రతి బిడ్డ ఎంతోమంది ప్రభా నీ వాక్యం విన్నారు ఆన్లైన్ ద్వారా ప్రభా నీ ప్రేమలో నిలిచి ఉండడానికి అయ్యా నీ గొప్ప ప్రేమలో తండ్రి బిడ్డని బలపరచండి, స్థిరపరచండి అయ్యా, దీవించిన ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అలాగే ప్రభా జ్ఞానంను ప్రభా అయ్యా పరలోక జ్ఞానం కలిగి ఉండడానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ఏసయ్య. అయ్యా జ్ఞానం ఉప్పు పొంగుతుంది కానీ ప్రభా నీ పరలోక జ్ఞానం దైవ జ్ఞానం కలిగి ఉండడానికి నీ కృప మా అందరికీ దయచేయండి, దీవించండి ప్రభా. అలాగే ప్రభా సంఘం జతపరిచిన ప్రతి బిడ్డని కుటుంబాన్ని పేరు పేరు దీవించండి, పరిచయం దీవించండి ప్రభా. అలాగే నా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారికి దీవించండి, చదువులు తోడుకోండి, నీ కృపాక్షణం కరుణ కటాక్షించండి. అలాగే ప్రభా నీ ప్రేమకు క్షేమ అభివృద్ధి కలుగు చేస్తున్న తండ్రి ప్రభానికి స్తోత్రాలు. సమస్త మహిమనంతా ప్రభావం అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్.